హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. ఊహించినట్టుగానే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. యుద్ధం తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అమెరికా మాతో అణు ఒప్పందం కుదుర్చుకొని ఉండింటే మీకు ఈ గతి పట్టేది కాదంటూ కూడా ట్రంప్ పదే పదే వ్యాఖ్యానించడము, అలాగే యుద్ధం తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో ఈ యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, రెండు దేశాల మధ్య లేదా పశ్చిమాసియాలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అందరి మెదళ్ళలో నానుతున్న ప్రశ్న. ఈ యుద్ధం దేనికి సంకేతంగా నిలుస్తోంది? అటు అమెరికా కావచ్చు, G7 దేశాలు కూడా దీనికి ఇరాన్ పట్ల తమ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మరోపక్క రెండు దేశాలు, అటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, బ్యాలిస్టిక్ క్షిపణులు అలాగే పూర్తి స్థాయి మిజైల్స్తో విరుచుకు పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఏ దేశం పూనుకుంటుందనేది ముఖ్యమైన ప్రశ్నగా మిగులుతోంది. రోజు రోజుకి క్షణక్షణానికి యుద్ధ వాతావరణం పెరుగుతుంది తప్ప తగ్గించే అవకాశం లేకోకుండా పూర్తి స్థాయి ఆధిపత్యం చూపించడానికి ఇజ్రాయిల్కు మద్దతు ఇస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. మరోపక్క ఈ యొక్క పశ్చిమాసియా దేశాలకి 22 దేశాల ముస్లిం దేశాలు ఇప్పటికే పూర్తి స్థాయి మద్దతు ప్రకటించడం జరిగింది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ కొన్ని గంటల్లో కొన్ని విపరీతాలు జరగబోతున్నాయంటూ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో రాసిన యొక్క పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. ఏం కాబోతోందంటూ ప్రపంచం ఆతృతగా ఎదురు చూస్తోంది. మరోపక్క ఇరాన్ తమతో న్యూక్లియర్ డీల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి 60 రోజులు సమయం ఇచ్చినప్పటికీ కూడా కుదుర్చుకోనందుకు ప్రతిగా ఇజ్రాయెల్ దేశము ఇరాన్ని నాశనం చేస్తుందంటూ కూడా 2 రోజుల కిందట మరొక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో దీని వెనకాల, అంటే ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉందనేది స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఇది ఎటువైపు దారితీస్తోంది? రెండు దేశాల మధ్య ఇప్పటికే తీవ్ర స్థాయిలో యుద్ధం కావచ్చు, యుద్ధ పరిణామాలు కావచ్చు, మృతులు కావచ్చు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని నివారించడానికి దేశాలు తప్పకుండా పూనుకోవాల్సి ఉంటుంది. పశ్చిమాసియాలో క్షణక్షణానికి రగులుతున్న ఈ చిచ్చు ఎటువైపు దారితీస్తోందో అని ప్రపంచ దేశాలు అలాగే ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు చాలా భయాందోళనకు గురి అవుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.